నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఒక మీటింగ్ లో భాగంగా చంద్రబాబు వైసీపీ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయొద్దు అని చెప్పిన నేపథ్యంలో దాన్ని ఉటంకిస్తూ ఈ రోజు మరి విషనేత చంద్రబాబు, విజన్ ఉన్న నాయకుడు జగన్ అని చెప్పి వైసీపీ ఒక టైటిల్ పెట్టుకొని దానిపైన డిబేట్లు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగానే చంద్రబాబు వైసీపీ వాళ్ళకి సహాయం చేయొద్దా అని చెప్పారా? ఒకవేళ చేయొద్దు అంటే ఆయన ఏ సందర్భంలో ఆ విధంగా చెప్పవలసి వచ్చింది? మరి ఒకనొక టైంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కులమత విభేదాలు చూడకుండా కూడా పాలన చేశారని చెప్పి ఇంత కక్షపూరిత రాజకీయం, విషపూరిత రాజకీయం జగన్ ఎప్పుడు చేయలేదని చెప్పి వైసీపీ అంటోంది. సో మరి చంద్రబాబు గారు నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేశారా? వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో నిజమెంత? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్కారం సార్. అంకమరావు గారు, ఒక మీటింగ్లో భాగంగా చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి హెల్ప్ చేయొద్దు అని చెప్పి ఒక మాట అన్నారని, అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు వేసి చూపించే ఒక క్లిప్పింగ్లో అయితే చంద్రబాబు గారు ఆ మాట అన్నట్టు క్లియర్గా కనిపిస్తోంది. నిజంగానే ఆయన లోపల కక్ష పెట్టుకుని వైసీపీ వాళ్ళ మీద ఆ మాట అన్నారా? ఆయన ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చిందంటారు? నిజంగానే చంద్రబాబు గారు అలాంటి రాజకీయం చేస్తారా? మరి వైసీపీ ఇలా చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త సమావేశంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్న సందర్భంగా ఆ పార్టీ నుంచి కొంతమంది తెలివిగా ఈ కాంట్రాక్టులు చేసిన వాళ్ళు, లేకపోతే అంతకుముందు దందాలు చేసిన వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి కూడా లబ్ధి పొందబోతున్నారు, కొన్ని చోట్ల వచ్చారు, లబ్ధి పొందుతున్నారన్న ఉద్దేశాన్ని కార్యకర్తల దగ్గర వ్యక్తం చేస్తూ అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికైనా సరే వాళ్ళు ప్రమాదకారులే, మన దగ్గర పని చేయించుకుంటారు, రేపు పొద్దున వేరే రకంగా లబ్ధి పొందిన తర్వాత వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకు దూరంగా పెట్టండి, ముందు మన కార్యకర్తల సంగతి చూడండి అన్నాడు. బుద్ధుండాడు ఎవడైనా సరే, ఏ పార్టీ రాజకీయ నాయక పార్టీ అయినా సరే తన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని, తన ప్రభుత్వం ఉన్నప్పుడు తన వాళ్ళకి మేలు జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు రోడ్డు వేశారనుకోండి, అచ్చం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఏదన్నా చెరువు తోవిచ్చారనుకోండి, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు కదా, అందరూ ఉంటారు కదా. అవి గ్రామానికి సమాజానికి ఉపయోగపడే పనులు. రహదారులు అంటే ఎంతోమంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, అది దాంట్లో పార్టీలకు అతీతంగా చేయాలి. అలాగే మంచినీరు చెరువులు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే పనులు. విద్యాలయాలు లేదంటే వైద్యశాలలు, ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేవి. మరి వీటికి సంబంధించినంత వరకు అక్కడ కులం చూడరు, మతం చూడరు, ప్రాంతం చూడరు. అక్కడ ఏందంటే దానివల్ల ఉపయోగం ఎవరికి జరుగుతుంది, ఏ ప్రాంతం వాళ్ళకి జరగాలి, నిజంగానే అక్కడ ఏదన్నా ఇలాంటి సౌకర్యాలు లేవా, లేని చాట వాటిని నెలకొల్పాలని సంకల్పిస్తారు, అందరూ లబ్ధి పొందుతారు కదా. అక్కడ ఇప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో 100కి 80-85% మంది ఏదో ఒక పార్టీకి అంకితమైపోయారు, అటు ఇటు ఏదో పార్టీకి ఉంటున్నారు. అందుట్లో చాలామంది వైద్యులు ఉన్నారు, చాలామందికి విద్యాలయాలు ఉన్నాయి. ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి దాంట్లో చదువుకుంటున్నారా విద్యాలయాల్లో? లేదు. మరి ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటున్నారా? అతను అస్తవాసి గురించి పేరు ప్రఖ్యాతులను బట్టి అందరూ వెళ్తారు అక్కడికి. మంచి పేరు వచ్చిందనుకోండి, పలానా వైద్యులు బాగా చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే త్వరగా తగ్గుతుంది, మందులు తక్కువ రాస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటారు. అవి కనుక ప్రచారం పొందిందంటే మనం కూడా అక్కడికి వెళ్దాం అని చెప్పని ఆలోచించుకుంటారు ఎవరైనా సరే. పలానా చోట చదువు బాగా చదువుతున్నారు అంటే అక్కడికి వెళ్తారు. అట్లానే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దుష్ట కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి కక్షపూరిత కార్యక్రమాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలు అనుభవించున్నారు. వాళ్ళు మదన పడుతున్నారు. వాళ్ళ మనోవేదనని ఆయనకు కూడా స్వయంగా చెప్పుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి అందరి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకునే దాంట్లో ఇలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ జిల్లాలో ఇంకొంచెం అధికంగా జరుగుతుందన్న ఉద్దేశంతో కార్యకర్తల సమావేశాలు చెప్పుకున్నారు. కార్యకర్తలకు బహిరంగ సభలో చెబుతారు ఆయనలాగా. ఏం మాట్లాడాడు బహిరంగ సభల్లో? చిన్నపిల్లలను కూర్చోబెట్టుకొని పెళ్ళిళ్ళ గురించి, నా వెంట్రుక బెక్కలేరు, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడారు. పిల్లలకి దానికి అసలు సంబంధం ఏమన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు ఆ విషపత్రికలో లేకపోతే వాళ్ళ యొక్క ప్రసార మాధ్యమాల్లోనో దాని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళైతే కొత్త ఏమీ కాదు కదా. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కాళ్ళు ఎక్కడ వస్తున్నాయి అంటే
మొట్టమొదటి ఇలాంటి విషపు రాతలు రాసినప్పుడు దాని మీద తగు చర్యలు కనుక తీసుకోవడం ఉపక్రమించినట్టయితే ఎక్కడోసారి అడ్డుకట్టబడేది. అలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయరు కాబట్టి నేను ఏదన్నా మంచి పని చేసి తద్వారా ఓట్లు సంపాదించుకోవాలనే కోరికలో ఉంటాడు కాబట్టి ఆయన ఇలాంటివి ఎప్పుడు ప్రోత్సహించాల. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళు కూడా మితిమీరి ప్రవర్తిస్తున్నందువల్ల దాని మీద కొంచెం చర్యల్లో ఉపక్రమించే క్రమంలో భాగంగా మొన్న స్వయన సభాపతి గారు కూడా చెప్పారు కదండి దాని మీద. ఎందుకంటే ఇలా కొత్తగా ఎన్నికైనటువంటి 82 మంది శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళకి అంటే తరగతులలాగా వాళ్ళకి స్పీకర్ గారును వెంకయ్యనాయుడు గారిని పిలిచి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిని వెంకయ్యనాయుడు గారిని పిలిచి వాళ్ళకి సందేశం ఇవ్వండి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, అసలు ఏమి జరగకుండానే దాని ఖర్చులైన అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు కదా. ఇలాంటి దృష్టిలో పెట్టుకొని మొన్న శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గారు దీని మీద చర్యలు తీసుకునే విధంగా చూడండి అని చెప్పారు. అలాంటి 2-3 అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య ఒకసారి కూడా చూశాను నేను, ఆయన విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరిస్తూ రకరకాలుగా ఆయన చిత్రాలను దాంట్లో పొందుపరిచి ఇష్టమైన వ్యాఖ్యలు రాస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి మీద మాత్రం చర్యలు తీసుకోకపోతే ఇదే కొనసాగుతూ ఉంటుందండి. నిస్సందేహంగా మాత్రం ఎక్కడైనా సరే ఏదైనా చూడండి, మీరు ఇప్పుడు అధికారులు ఉన్నారు, అధికారులు వాళ్ళ మీద ఇద్దరి మీద తగు చర్యలు తీసుకొని ఆ చర్యలు అవతలాలకు భయం పుట్టే రకంగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ దారిలోకి వస్తారు. అలా కాకుండా వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పని ఆలోచించుకున్నందువల్ల జరుగుతున్న చిన్న చిన్న లోపాలు మనకు కనపడతానే ఉన్నాయి. ఇక్కడ కూడా వీళ్ళ మీద అలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇదే విధంగా వీళ్ళు కొనసాగిస్తారు. దీనికి మాత్రం అడ్డుకట్ట అనేది నిస్సందేహంగా పడాలి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా మాట్లాడారు. తన కార్యకర్తలకి, తన శాసనసభ్యులకి, తన మంత్రులకి ఏం చేయాలి, ఏం చేస్తే కార్యకర్తలకి మేలు జరుగుతుంది, ఏం చేస్తే మన పార్టీ బాగుంటుందని ఎవరైనా ఆలోచిస్తారు కదా, ఏ పార్టీ వాళ్ళైనా సరే. అంతేగాని వాళ్ళ మీద పోయి దాడులు చేయమనలేదు, లేకపోతే బీపీలు పెంచుకోమనలేదు. ఆయన చెప్పినట్టుగా వాళ్ళ కార్యాలయం దహనం చేయమని చెప్పి అయితే కోరుకోలేదు కదా. వీళ్ళకి అలాంటి మాటలు మాట్లాడకుండా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటనే ఒక రకమైనటువంటి ఆలోచనలతో ఇట్లా చేస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందు రాష్ట్ర ప్రజలు, ఆ తర్వాతే పార్టీ. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీ గురించి కూడా కొంత పట్టించుకుంటున్న నిజంగా శుభసూచకమే. ఇదే పందాన్ని కొనసాగించాలని చెప్పి పదే చెబుతూ ఉన్నాం మనం కూడా. ఎందుకంటే అవతల వాళ్ళు మామూలు సాదాసీదా రాజకీయ నాయకులైనైతేనో లేకపోతే సిద్ధాంతపరమైన రాజకీయ నాయకులైతేనో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి సమాధానం చెప్పే పరిస్థితి. కానీ అవతల వాళ్ళు అసలు అలాంటి ఆలోచనే లేకుండా ఒక ముఠా నాయకుడు, ముఠా తత్వంతో ఎప్పుడూ అలజడులు, ఆందోళనలు, అక్కడ ఇబ్బందులకరమైన కార్యక్రమాలు ఇలాంటివి ప్రోత్సహించేసి రాష్ట్రాన్ని కూడా అతలకొతలం చేసేసి పెట్టుబడులు రాకుండా చేయాలనే తలంపుతోటి రోజుకొక కార్యక్రమాలు చేస్తాడని అవి కూడా చెప్పాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి మీరు, వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారని చెప్పని. అవన్నీ ఆయన అనుభవించున్నాడు కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడతారని నిస్సందేహంగా వీళ్ళ మీద తగు చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. రైట్. సత్యమూర్తి గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనం విన్నాం, ఎల్లో మీడియా అని కావచ్చు, లేకపోతేనేమో దళితుల మీద దాడులు కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమరావతి కాదు అది కమరావతి అని కావచ్చు, ఇంకా ఆయన హయాంలో ఆయన వర్గానికి ఇచ్చుకున్న పదవులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి విషం కక్కుతున్నారు చంద్రబాబు, విజన్ ఉంది జగన్కి అని మాట్లాడుతున్నారు. అసలు ఆ విజన్ గురించి మాట్లాడే అర్హత, అలాగే కులమతాలు చూడమని మాట్లాడే అర్హత వైసీపీకి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా విజన్ ఉంది, చాలా మంచి పెద్ద విజనే ఉంది. లేకపోతే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అంటే బాబాయ్ని లేపేయాలి అన్న ఆలోచన ఎట్లా వస్తుంది? ఇప్పుడు చెల్లెలకి టికెట్ ఇవ్వటం నీకు ఇష్టం లేదు, తల్లికి కడప ఎంపీ టికెట్ ఇవ్వటం నీకు ఇష్టం లేదు, వాళ్ళిద్దరూ కాకుండా వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వటం నీకు అస్సలు ఇష్టం లేదు. నీకు టికెట్ ఇవ్వాలని ఉన్నది ఎవరికి అంటే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అని నువ్వు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నావు. మరి ఆ నిర్ణయానికి నువ్వు ఎందుకు వచ్చావు అంటే నీ భార్య చాలా ఒత్తిడి చేసి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందే, నువ్వు మీ చిన్నాన్నకి నువ్వు టికెట్ ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు నీ చెల్లికి ఇవ్వడానికి వీల్లేదు, నీ తల్లికి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పిన మాట వాస్తవం 100%. అందులో అది అందరికీ తెలిసిందే. మరి భార్య మాట నెగ్గించాలి అంటే
ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ వేయాలి అనే ఒక విజనరీ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని వేసేస్తే తల్లి చెల్లి పక్కకి వెళ్ళిపోతారు సరదాగా. మన అవినాష్ రెడ్డి మనం టికెట్ ఇప్పించుకోవచ్చు. అంత విజను ఏ నాయకుడి కన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందికి తెలుసు, సమాజంలో ఉన్నవాళ్ళు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు ఏంటి, ముఖ్యమంత్రి టెన్యూర్ 5 సంవత్సరాలు అని. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికి మాత్రం అది తెలియదు. ఆయన విజన్ ఏంటి అంటే 30 సంవత్సరాలు మనం ఉండాలి. అసలు మధ్యలో ఎలక్షన్లు కూడా పెట్టరు, 30 ఏళ్ళు నేను అడిగితే నాకు ఇచ్చేస్తారని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంత పెద్ద విజనరీ. ఆ విజనరీ ఏం చేశాడు అంటే, ఆ తర్వాత అందరూ వచ్చి చెప్పారు, అయ్యా 5 సంవత్సరాలు కాగానే ఎలక్షన్లు పెడతారు అంటే, ఎలక్షన్లు పెడతారా అంటే మన రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు పెడతారా, నేను ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఎలక్షన్లు పెడతారా అన్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ కూడా చెప్పారు. మనసులో పిచ్చోడికి ఏం చెప్పాలి అని మనసులో అనుకొని బయటికి సార్ లేదు సార్ పెడతారు సార్, అది మ్యాండేటరీ సార్, అది ఖచ్చితంగా పెట్టాలి సార్ అంటే, అయితే ఒక పని చేయండి, ఊరూరా నా స్టిక్కర్లు పంపించండి నా ఫోటో వేసి, ఈ రాష్ట్రానికి జగన్ ఒక్కడే ముఖ్యమంత్రిగా ఉండాలి, జగన్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండదు అని ప్రచారం చేయండి అని చెప్పి అందరు ఎమ్మెల్యేలకి 151 మంది ఎమ్మెల్యేలకి, ఆ మిగిలిన పార్టీ ఇన్ఛార్జీలకి వాళ్ళందరికీ కూడా ఒక 12 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టి ఒక సంచి కొని, గుడ్డ సంచి, ఆ సంచిలో ఈ స్టిక్కర్లు వేసి ఇంటింటికి వెళ్ళి నా పేరు చెప్పి అతికిచ్చిరాపోండి అని చెప్పాడు. మామూలుగా క్రైస్తవ మత ప్రచారం అట్టగే చేస్తారు. ఇంటింటికి వెళ్ళి యేసుక్రీస్తు ఫోటో ఇచ్చి దీనికి దండం పెట్టండి మీకు పుణ్యం వస్తుంది అని చెప్తారు, మీ కోరికలు ఏమైనా ఉంటే తీరుతాయి. అట్లాగే ఈయన కూడా ఒక సంచి 11 రూపాయలు పెట్టి ఒక సంచి కొని, ఆ సంచిలో 11 స్టిక్కర్లు వేసి పంపించి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డే శరణ్యం అని ఊరూరా తిప్పి చెప్పించాడు. 11 సార్లు చెప్పించాడు. ఒక్కొక్క మనిషికి 11 సార్లు చెప్పండి అని చెప్పి ఈయన పంపించాడు. పంపిస్తే వాళ్ళందరూ పాపం అట్లాగే చేశారు. మరి ఇంత విజన్ ఎవరికైనా ఉంటుందా? ఒక 2-3 జిల్లా కలెక్టర్లు అయితే మీటింగులు పెట్టి వాళ్ళు కూడా జగన్ అంత విజనరీస్ అనమాట. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత విజన్ వాళ్ళకు కూడా ఉంది. కలెక్టర్లు మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రిగా ఉండాలండి అని కలెక్టర్లు మీటింగులు పెట్టారు. 3 కలెక్టర్లు. మిగిలిన కలెక్టర్లు ఎప్పుడు పోతాడా అని చూసినట్టున్నారు. అందుకని ఎవరు పెట్టలేదు. కానీ 3 కలెక్టర్లు మాత్రం అంకిత భావంతో జగన్మోహన్ రెడ్డికి విజన్కి అనుగుణంగా మీటింగులు పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా, ఆయన విజన్కి చాలా తార్కాణాలు చెప్పచ్చు. ఒకటి, ఆ ఋషికొండలో ఆ ప్యాలెస్ కట్టియటం, ఒక గోల్డ్ ప్లేటెడ్ కమోడ్ కట్టించటం, ఆ కమోడ్ మీద కూర్చుంటే సాఫీగా వెళ్ళిపోవటానికి వీలుగా సముద్రాన్ని చూస్తూ కూర్చోవాలన్నమాట. అంటే అంత విజన్ ఎవరికన్నా ఉంటుందా? సో ఆ విజన్ పైన ఈ రోజు మండలిలో పెద్ద చర్చ నడిచింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు సముద్రాన్ని చూస్తూ టాయిలెట్కి వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరికన్నా ఉంటుందా? ఈ విజనరీకి ఉన్నది. ఈ విజనరీ ఇంకా చాలా పనులు చేశాడు. మచ్చుకు 1-2-3 చెప్తా. ఈ విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను తడతడకి విజనరీ అంటే అంకమరావు గారు కోపంగా చూస్తున్నారు నా వైపు. కానీ తప్పదు, జగన్మోహన్ రెడ్డి విజనరీనే, లేకపోతే అంటే స్టిక్కర్లు పంచడం అటువంటి పనులు చేయడు కదా. ఇక్కడ ఈ విజనరీ ఏం చేశాడంటే, ఈ విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, రూల్స్ ప్రకారం చేయండి అయ్యా, ఇట్లా తప్పయా, ఇట్లా చేయకూడదు, ఎలక్షన్లు ఫెయిర్గా ఉండాలి, ఎవరికి ఓట్లు వేస్తారో చూద్దాం ప్రజలు అని ఆయన చెబితే, నువ్వు కమ్మోడివి కాబట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి డైరెక్ట్గా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల అధికారిని కులం పేరుతో దూషించిన కుసంస్కారి ఈ జగన్మోహన్ రెడ్డి.
అయిపోయిందా? అది ఆయనకి సంబంధించింది. ఇంకొకటి రేషన్ కార్డులు దాదాపుగా 12 లక్షల రేషన్ కార్డులు తీసేయించాడు. కేవలం పార్టీ ప్రాతిపదిక మీద తీసేయించాడు. దివ్యాంగులకి సంబంధించిన పెన్షన్లన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మాత్రమే. వాడికి అన్ని అవయవాలు సరిగ్గానే ఉంటాయి, కానీ వాడికి దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాడు. ఈ ఇప్పించటం మొత్తం వైసీపీ కార్యకర్తలని నింపేశాడు దివ్యాంగుల ప్లేసులో. అంటే వాడికి అన్ని అవయవాలు ఉంటే మాయరోగమా? దివ్యాంగుల పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నాం? కానీ ఆ మాయరోగాన్ని కల్పించాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ఈ విజనరీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నది తప్పుగానే కనపడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు, చెయ్యొద్దు, పాముకి పాలు పోసి పెంచొద్దు అని క్లియర్ కట్గా చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు? ఆయన గవర్నమెంట్ మీటింగుల్లో చెప్పలా. ఇందాక నేను చెప్పినవన్నీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీటింగుల్లో చెప్పాడు. ప్రజల పన్నులు తోటి పెట్టిన మీటింగుల్లో, ఖర్చు పెట్టి పెట్టిన మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి ఇందాక నేను చెప్పినవన్నీ చేశాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీటింగ్ కాదు, అది వాళ్ళ కార్యకర్తల మీటింగు. నేను ఆయన అందులో ఆ మీటింగులో చాలా విషయాలు చెప్పాడు. ఇటువంటి కార్యకర్తల మీటింగు ఈ ఎమ్మెల్యే పెట్టలేదని చూపించాడు. వాళ్ళ ఎమ్మెల్యేనే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. ఇప్పటివరకు పెట్టాడా? 9 నెలల్లో పెట్టలేదు కదా అని అడిగాడు. ఆ అసలు ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి మీటింగులు పెట్టట్లేదు అని చెప్పి ఆయన పబ్లిక్లో చెప్పాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చెప్పాడు. ఎవరైనా చెప్తారా అట్లా? అన్నీ ఏమన్నా ఉంటే 4 గదుల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఈయనకి అరమరికలు లేని మనిషి కాబట్టి ఈయన పబ్లిక్లోనే చెప్తున్నాడు, వీళ్ళు కార్యకర్తల మీటింగ్ పెట్టలేదా, వాళ్ళు పెట్టకపోయినా పర్లేదు, నేను పెడతాను, నేను ఇంక నుంచి రెగ్యులర్ ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తల మీటింగ్ పెడతానని ఆయన డిక్లేర్ చేసేసాడు. నీకు రేషన్ కార్డులు ప్రజలకి, అర్హులైన ప్రజలకి రేషన్ కార్డులు కట్ చేయటం, ఇంకొక విషయం చెప్పమంటారా మీకు? చివరిలో ఇంటి పేరు చివరిలో కొన్ని ఇవి ఉంటాయి, దాన్ని బట్టి క్యాస్ట్ చెప్పచ్చు. అందుకని ఇంటి పేర్లు పట్టి రేషన్ కార్డులు తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటి పేరును పడితే వాళ్ళు కమ్మోళ్ళు అనేది అర్థం అవుతుంది. అటువంటి క్యాస్ట్ని అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కడు పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు కమ్మోళ్ళు అన్న ఉద్దేశంతో వాళ్ళకి రేషన్ కార్డులు తీసేయించాడు. ఇందాక చెప్పాను కదా, నిజమైన వికలాంగులకి పెన్షన్ ఇవ్వకుండా దుఃఖంలాగా దున్నపోతుల్లాగా గంజాయి అమ్ముకుంటూ తిరిగే వైసీపీ వాళ్ళకి దివ్యాంగుల పెన్షన్లు ఇప్పించాడు. ఇవన్నీ చేయటం కన్నా ఇదేమన్నా దరిద్రం? ఇప్పుడు ఇన్ని దరిద్రాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళకి చేయొద్దన్నాడు, బరాబర్ చెప్తాడు, చెయ్యొద్దనే చెప్తాడు. ఆయనే కాదు, ఆయన ప్లేస్లో ఎవరన్నా చెప్తారు చెయ్యొద్దు. ఎట్లా చేస్తున్నారు తెలుసా? ఈ వైసీపీ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారంటే, వాళ్ళు వచ్చేసి ఈ ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర జ్వరపడుతున్నారు. వాళ్ళు ఎట్లా జ్వరపడుతున్నారు? మేము డెడికేటెడ్, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అని మారు వేషంలో వచ్చి జ్వరపడుతున్నారు. జ్వరపడ్డ తర్వాత ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏముంటుందంటే, తెలుగుదేశంలో ఎప్పుడైనా సరే అర్హత ఉన్నవాడికే పదవి వస్తుంది, అర్హత ఉన్నవాడికే కాంట్రాక్ట్ వస్తుంది, అర్హత ఉన్నవాడికే పని జరుగుతుంది. నువ్వు మా ఇది అని చూడరు వాళ్ళు. అందుకని వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో వీడు ఏ పార్టీ వాడని చూడటల్లా, వాడు అర్హతను బట్టి కొన్ని పనులు చేసి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మీటింగులో, కార్యకర్తల సమావేశంలో చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు మారువేషాల్లో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా, మీరు జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు వైసీపీ వాడా కాదని చూసుకోండి, మీ దగ్గరికి మారువేషంలో వస్తున్నారు. మామూలుగా రాముడు ఇంట్లో లేనప్పుడు రావణాసురుడు రాక్షస రూపంలో వచ్చి సీతనెత్తికెళ్ళలా, ఒక ముని రూపంలో వచ్చాడు. ముని రూపంలో వచ్చి భిక్షగాడిని, అమ్మ నేను భిక్షగాడిని అని వచ్చాడు. అట్లా నీకు రావణాసురుడి గెటప్లో వస్తే వాడిని గుర్తుపట్టచ్చు, వీడు రాక్షసుడు అని. కానీ ఒక ముని రూపంలో వచ్చేస్తే
మీరు గుర్తుపట్టలేకపోతున్నారయ్యా మీరు. ఇంట్లో రాముడు లక్ష్మణులు కూడా లేరు. వాళ్ళు అక్కడికి రాముడు ముందర వెళ్ళాడు, తర్వాత లక్ష్మణుడు వేటాడటానికి ముందరికి వెళ్ళాడు, సీత ఒక్కతే ఉంది. సీతను మోసం చేయడానికి రాక్షసుడు కనపడితే ఆమె కూడా బయటికి రాదు కదా, అందుకని ముని రూపంలో వచ్చాడు, ఆమెను ఎత్తుకొని పోయాడు. అట్లా జరగకుండా చూసుకోండి అయ్యా. వాడు రాక్షసుడు, నిజంగా రాక్షసుడు ముని రూపంలో మారు వేషంలో నీ దగ్గరికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని తన కార్యకర్తల్ని, తన నాయకుల్ని ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన కాషన్ చేశాడు. అంటే వాళ్ళని అప్రమత్తం చేశాడు. ఇందులో తప్పేంటి జగన్? నీకు ఏం తప్పు కనపడుతున్నది? ఇది అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అర్థం ఏంటి? నిజంగా పేద ప్రజలకి మేలు చేయండి అని దాని అర్థం. లేకపోతే సీతాదేవిని ఎత్తుకెళ్ళినట్టు మిమ్మల్ని ఆ రావణాసురుడు ఎత్తుకుపోతాడు అని ఆయన తన ఎమ్మెల్యేలకి, తన ఎంపీలకి చాలా స్పష్టంగా ఆయన చెబితే వచ్చి మావాడు విజనరీ అంటే నీవాడు విజనరీ, స్టిక్కర్లు అతికిచ్చే విజనరీ, అది స్టిక్కర్లు అతికించుకోమని చెప్పు. రైట్ సార్, మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం దాదాపు అన్ని వ్యవస్థల్లో కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అర్హత లేకున్నా కూడా జీతాలు తీసుకుంటూ ఉండటం. సో దాన్ని ఉద్దేశించి కూడా చంద్రబాబు గారు అలా చెప్పి ఉండొచ్చు అంటారా? అండ్ ఇంకొకటి, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి అప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదా, ఎటువంటి హింసకు గురి చేయలేదా? మీరేం చెప్తారు? ఇక్కడ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా పనులు చేయించుకున్న వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, ఇసుక, మద్యం, గనులు ఇవన్నీ దోసేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు తినమరిగి ఉన్నారు కాబట్టి, ఆ బొక్కలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి మాయ మాటలు చెప్తూ మీ దగ్గరికి మాయ రూపంలో వస్తున్నారని స్పష్టంగా చెప్పారు కదా. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా కండవా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పుకోవడానికి, వాళ్ళ పనులు చక్కదిద్దుకోవడానికి మాత్రమే వస్తున్నారని చెప్పి శుతిమెత్తగా హెచ్చరిక కూడా చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే వాళ్ళని ఆ ప్రభుత్వం ఉండగా వాళ్ళని బలవంతులు చేశారు, మన ప్రభుత్వం ఉండగా కూడా మన దోచుకున్న వాళ్ళని ఇంకా బలవంతులు చేస్తే ఎట్లా అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది. ఇక ఈ వ్యవస్థల్లో వీళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటనేది మనం స్పష్టంగానే చూస్తూనే ఉన్నాం. దానికి ఒకరోజు, ఒక గంట, లేకపోతే ఒక నెల రోజుల్లోనూ సరిపోయే సమయాలు అయితే కాదు. కారణం ఏంటంటే ఇందుట్లో నాకు తెలిసినంత వరకు ప్రతి శాఖల్లోనూ ఉన్నతాధికారులందరి చేత 95% మంది చేత అతను తప్పుడు పనులు చేయించాడు. ఏ అంశాన్ని బయటకు తీసినా కూడా ఆ అంశాలన్నీ బయటకు వస్తాయి. మరి బయటకు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ మనుషుల్ని వాళ్ళు కాపాడుకోవాలంటే ఒకళ్ళు బయటకు వచ్చారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కదా. అందుకని సహకరించట్లేదు. ఇక్కడ సహకరిస్తే మరి వాళ్ళ తప్పులని వాళ్ళే ఒప్పుకోవాలి కదా. ఒప్పుకున్నప్పుడు శిక్షలు పడతాయి కదా. కాబట్టి అవి తట్టుకోలేక వాళ్ళు ఇంకా వాళ్ళని సహకరించుకుంటున్నారు. అది నిజంగానే ప్రజలకు కూడా ఏ విధంగా అనిపిస్తుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని రక్షించడానికి వీళ్ళు సహకరిస్తున్నారనే భావన వస్తుంది. అది వాస్తవం మాత్రం ఇది. ఎందుకంటే అక్కడ అధికారులు వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు పోలీసులు ఉన్నారనుకోండి, ప్రత్యక్షంగా వాళ్ళు చేసింది కాబట్టి వాళ్ళ మీద ప్రజలకు కోపంగా ఉంది. ఎందుకంటే వాళ్ళే కొట్టారు, వాళ్ళే అర్ధరాత్రి పూట తీసుకెళ్లారు, వాళ్ళే గోడలు దూకించారు, ఈ నాయకులందరినీ తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. అధికారులు ఏంటి, వాళ్ళకి అక్రమంగా ఏది అడిగితే అది రాసి చేసేయటం, గన్నులు కావచ్చు, మద్యం కావచ్చు, లేకపోతే ఇసుక కావచ్చు, ఏదైతే వాళ్ళకు అనుకూలంగా రాసి పెట్టేయటం. అట్లానే అర్హత లేని వాళ్ళకు కూడా వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళని దాంట్లో చొప్పించుకొని వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు కాబట్టి అవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళే మళ్ళీ వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొని ఇంకా అక్కడ కొంతమంది పెత్తనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ గమనించండి అని చెప్పని అన్నీ చంద్రబాబు నాయుడు గారు చూడరు కదా. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక గ్రామంలో మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. భారతదేశానికి ప్రధానమంత్రి ఎలాగో గ్రామానికి సర్పంచ్ అలాగా, దానికోసం అతను ఏమైనా పోటీ పడతాడు. మీరు చూసుకోండి, చాలా గ్రామాల్లో మీరు చూసుకుంటూ ఉంటే గ్రామ పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ పడతారు, గ్రామంలో వార్డు మెంబర్ కోసం పోటీ పడతారు, లేకపోతే సర్పంచ్ కోసం పోటీ పడతారు, ఎంపీటీసీ కోసం పోటీ పడతారు. కొంతమంది పార్టీకి ఏదో చెయ్యాలి, నాకు పేరు రావాలని చెప్పిన పనుల కోసం కూడా పోట్లాడతారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు, మిగిలిన దగ్గరికి వెళ్ళి మాకే ఎందుకు ఇవ్వాలి, మీరు మేమే చేయాలి. అందులో లాభ నష్టాల గురించి కాదు, వాళ్ళకి ఏంటంటే ఈ గ్రామంలో నా పెత్తనం సాగాలి, నాకు పేరు రావాలనే ఆలోచనతో
వాళ్ళు ఉంటారు. సర్పంచ్ ఎన్నికల కోసం అయితే ఆస్తులు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళకై వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. అన్నీ చంద్రబాబు నాయుడు గారు అయితే చేయలేరు కదా, వాళ్ళు చేయాలి. వాళ్ళు ఎప్పుడు చేస్తారు? వాళ్ళకున్నటువంటి శాసనసభ్యుడు ఇదిగో మీకు ఈ బాధ్యతలు మేము అప్పచెబుతున్నాం, మీరు ఇంతవరకు చూసుకోండి, గతంలో ఇలా జరిగింది కదా, వాళ్ళు ఎవరు గుర్తించండి, బాధితులు ఎవరు, ఒక్కసారి వాళ్ళు మా దగ్గర తీసుకురండి అన్నాడు అనుకోండి. ఈ బాధితులందరూ వెళ్ళేసి ఫలానా ఆయన తప్పు చేశాడండి, మా మీద ఇలా చేశాడు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇప్పుడు ఆ కండవ కప్పుకొని మీ దగ్గరికి వస్తారని చెప్పారనుకోండి, శాసనసభ్యుడు జాగ్రత్త పడతాడు కదా. కార్యకర్తలు ఏం జరుగుతుందో శాసనసభ్యుడు తెలిసిద్ది కదా. అప్పుడు అధికారుల ద్వారా పనులు అయితే అధికారులు పిలిపించుకొని మా వాళ్ళకి ఈ పనులు గతంలో ఇట్లా చేశారు, దాన్ని పూర్తి చేయండి అని చెప్పాలా. లేదు అది పై స్థాయిలో మంత్రుల స్థాయిలో ఏదన్నా ఉన్నాయనుకోండి, మంత్రుల దగ్గర తీసుకెళ్ళి ఇదిగోండి ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నా కార్యకర్తల యొక్క విషయాలు మీరు వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో, దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, తద్వారా పార్టీకి నష్టం జరగబోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాబోతుంది, మనం సరి చేసుకోవాలని చెప్పి ఆలోచన కనుక శాసనసభ్యుడికి ఉంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ఆ మెకానిజం కోసం ఆయన చేస్తున్న దానికోసం ఏంటంటే ముందు వీళ్ళ మధ్య అంతరాలు దొరికిపోవాలి. అండ్ మొన్న కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొన్ని కేసుల్లో టీడీపీ వాళ్ళ పేర్లు కూడా వినిపించినాయి. ఈవెన్ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఒక అతను అరెస్ట్ చేయడానికి వస్తే అతను తెలుగుదేశం అతను జరుగుతున్నాయి. అదే ఇందా చెప్పింది, అట్లా వచ్చారు వాళ్ళు వచ్చి దీంట్లో జొరబడిపోయి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం తెలుగుదేశం పేరు చెబుతారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చాలా మందికి విషయాలు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను కొంత ఖర్చు పెట్టుకున్నాను, వాళ్ళ రాంగ్లో ఇదిగో బాబు ఇసుకలో ఎంత వస్తుంది, మీ నాయకుడు చెప్పాడని చెప్పి నువ్వు మెలకొని కూర్చున్నావు అనుకో, ఇవన్నీ ఊరికి వెళ్తాయి, నువ్వు సంపాదించుకునేదా రేపు పొద్దున్న ఎన్నికల్లో నిలబడొద్దా, రోజు నీ ఎమర 5 జేబులు వేసుకొని తిరగాలి కదా, జేబుకి రోజు 10,000 అవుతాయి, నెలకు 15 లక్షలు అవుతాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అని చెప్పి ఈ విధంగా చెబుతూ ఉంటారు. ఒక రోజు 2 రోజులు చెప్పిన తర్వాత 3 రోజు ఈయనకు కూడా నిజమే కదా అనిపించి కొంతమంది వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు పక్కన ఉండి పార్టీని గెలిపించి అంతకుముందు తన్నులు తిని కేసులు ఎదుర్కొని ఆస్తులు పోగొట్టుకొని అవసరమైతే వాళ్ళ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళకంటే కూడా వీళ్ళు దగ్గర అవుతున్నారు, వీళ్ళ మాట మీదే దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మా గ్రామానికి సంబంధించింది చేయండి అంటారు, మా వాళ్ళకి అన్యాయం జరిగిందంటారు, దానికి న్యాయం చేయమంటారు. వీడు అలా కాదు, నీకు డబ్బులు వస్తున్నాయి అంటున్నాడు కాబట్టి అక్కడ తప్పులు జరుగుతున్నాయి. అలాంటి తప్పులు జరగొద్దు, దానివల్ల నిజంగా పార్టీ చెడ్డ పేరు వస్తుంది, పార్టీ నష్టపోతుంది, కార్యకర్తలు నష్టపోతున్నారు, అలాగే గ్రామాలు దెబ్బతింటున్నాయని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇలా ముందు తీసుకెళ్తే నిజంగానే అది మంచి పరిణామం. ఇలానే కనుక చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఒక గంట కార్యకర్తల కోసం కేటాయిస్తే మాత్రం అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అయితే నిస్సందేహంగా నేనైతే భావించగలను. ఆ విధంగానే ఆయన ముందుకు వెళ్ళాలి కూడా. ఇక అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కో విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి ఆయనకి ఆ విధంగా కనుక ముందుకు తీసుకెళ్ళి రేపు పొద్దున ఇందాక మనం మాట్లాడుకున్నాం శాసనసభ్యులకు సంబంధించి మరి కేంద్ర సభాపతి మామూలుగా బిర్లా గారిని అట్లాగనే వెంకయ్యనాయుడు గారిని పిలిపించేసి వీళ్ళందరికీ ఒక్కొక్క తరగతి చేసి వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా వాళ్ళు మసులుకోవాలి, ఏమేం చెయ్యొచ్చు, వాళ్ళ విధులేంటి, ఇవన్నీ చెప్పించడం కోసం వాళ్ళు పిలిపిస్తున్నారు కదా. ఆ పిలిపించిన క్రమంలో అప్పుడే వీటికి కూడా మనం చెప్పిన అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పనులు చేయాలని చెప్పని దానికి సంబంధించినంత వరకు నాకు తెలిసినంత వరకు అంటే నా పరిధిలో నేను చెప్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా ఇబ్బందులు వస్తే సరి చేయడానికి సమర్థులైన వాళ్ళు 4-3 కమిటీలు ఉండేవి. ఒక్కోదానికి ఒక కమిటీ పెట్టుకునేవాడు ఆయన. శాసనసభ్యులు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళ కోసం ఒక కమిటీ ఉండేది, నాయకులు ఏదైనా పర్పసులు వస్తే దాన్ని సర్దడానికి ఒక కమిటీ ఉండేది, పరిపాలన పరంగా ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉంటే అది పర్యవేక్షణ చేయడానికి 2-3 ఐఏఎస్ అధికారుల యొక్క గురి పెట్టుకొని వాళ్ళ చేత విషయాలు తెప్పించుకుంటూ ఉండేవాడు. ఇట్లా వివిధ శాఖలకు సంబంధించి ఆయన గతంలో చేసి ఉన్నారు. తిరిగి మళ్ళీ అలాంటి వ్యవస్థ నెలకొల్పి కనుక అయితే నిస్సందేహంగా ఆయన ద్వారా వచ్చే పని లేకుండా కొన్ని విషయాలు అన్నీ ఆయన చేయలేరు కదా. ఇవన్నీ ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా మొత్తం ఆయన చేయాలి అంటే పరిపాలన గురించి చూసుకుంటారా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి గురించి చూసుకుంటారా, పెట్టుబడుల గురించి చూసుకుంటారా, ఇవన్నీ చూసుకోవాలంటే కష్టం. కాబట్టి అలాంటి గతంలో అలాంటి నిర్మాణాలు కొన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు బాధ్యతలు అప్పగిస్తే మళ్ళీ, ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రస్థానం ఈ విధంగా కొనసాగించుకుంటూ వెళ్తుందబట్టే కార్యకర్తల యొక్క వాళ్ళ ప్రేమ, పార్టీ మీద ఉన్నటువంటి అంకిత భావం వాళ్ళు ఇంకేం కనపడదు. చంద్రబాబు నాయుడు గారు జెండా ఇంకేం కనపడవు వాళ్ళకి. తమ్ముడితో గొడవ పడతారు, అన్నతో గొడవ పడతారు, తండ్రితో గొడవ పడతారు,
చెల్లెలతో గొడవ పడతారు, అవసరమైతే అత్తమాలతో గొడవ పడతారు. వాళ్ళకి కావాల్సింది అంతిమంగా పార్టీ. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ, నిజాయితీ పనులందరినీ మళ్ళీ పార్టీకి మళ్ళీ మనం పనిచేసే విధంగా ముందుకెళ్ళాలి అంటే ఎంతో కొంత 5 సంవత్సరాల్లో వాళ్ళ వద్ద బాధలు అన్నీ తీర్చలేకపోయినా న్యాయం కనుక చేయగలిగితే, బాధలైతే తీర్చలేము, కొన్నిటికి ఉపశాంతులు ఉంటాయి కాబట్టి చేయగలిగితే, దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం నిస్సందేహంగా కూడా మళ్ళీ ఆయన అనుకున్నట్టు ముందుకు వెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ అనేది చచ్చిపోయింది. నిజంగా చెప్పాలని సత్యమూర్తి గారు, ఆ పార్టీ అనేది చచ్చిపోయింది. దాన్ని ఈరోజు మళ్ళీ వీళ్ళు మనకేది అంటారే ఊపిరిలోదటం, అట్లాంటి జవసత్వాలు ఏర్పాటు చేయటం, అలాంటి కార్యక్రమాల జోలికి వెళ్లకుండా, నాకు తెలిసినంత వరకు అతని పేరే తలుచుకోకుండా వీళ్ళు చేసే కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం ఇక భవిష్యత్తు అనేది వేరేది ఎప్పుడన్నా ఏదో వస్తుందో తెలియదు, కానీ ఈ కూటమికి 2-3 పర్యాయాలకి ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం బాబు గారి మీద ఉంటుంది. అదే పందాలు వెళ్తున్నాడు ఆయన. కొంచెం రోజుకు 1 గంట 2 గంటలు కనుక పార్టీ గురించి ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. రైట్. చంద్రబాబు గారు అన్న ఆ ఒక్క బిట్టును పట్టుకొని దాన్ని పదే పదే ట్రోల్ చేస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది. ఇంత సీనియర్ నాయకుడు అని చెప్తారు, ఇంత విషం కక్కుతాడా, ఇంత పక్షపాత రాజకీయం చేస్తాడా, అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మర్డర్లు ఎట్లా చేయటం, దళితుల్ని ఎట్లా హింసించటం, ముస్లింలను ఎట్లా హింసించటం, బీసీలను ఎట్లా అణగదొక్కటం, ఇటువంటివన్నీ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ పాపం ఆయన ఇంకేం నేర్చుకుంటాడు? అటువంటి వాళ్ళ వ్యక్తుల మీద పోరాటం చేసి వచ్చిన యోధుడు చంద్రబాబు నాయుడు. అందుకని కొత్తగా అటువంటివి ఏమి నేర్చుకోడు. వైసీపీ వాళ్ళు చెప్పినట్టు, వైసీపీ వాళ్ళు ఇప్పుడు చాలా బాగా ప్రచారం చేస్తున్నట్టు విస్తృతంగా వాళ్ళు సోషల్ మీడియా మొత్తం ఇదే గోళ. ఆయన విజన్ రీడా, ఈయన విషం చల్లుతున్నట్ట. ఈయన విషం ఎవరు చల్లారు? జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కాలకోట విషం అంతా తీసుకొచ్చి కుండలతో కుమ్మరిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ చూసినా ఆ విష బీజాలే నాటాడు. ఎక్కడ ఒక కులానికి మధ్య తగాద పెట్టడం. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని వాడుకొని, అంటే పోసాని కృష్ణమురళి కమ్మ కాబట్టి కమ్మోళ్ళందరిలో ఒక చంద్రబాబు నాయుడు మీద ఒక వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ మీద ఒక వ్యతిరేకత తీసుకురావడానికి ఈ పోసాని కృష్ణమురళిని వాడుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. అది లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అది బయటకు వచ్చేసరికి దాన్ని కవర్ చేసేందుకు ఇది మొదలు పెట్టడం. అంటే ఇట్లా మొదలుపెట్టి ఇంకొకటి, అంతకుముందర వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కూడా మరి కమ్మ కులానికి చెందిన వ్యక్తే కదా. అతన్ని అరెస్ట్ చేయంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు? కమ్మోడు కాబట్టి అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. కాదు, అంతకుముందు ఏం చెప్పాడు? కాదు అందగాడు కమ్మోడని కూడా ఆయన చెప్పిన మొత్తం నేను చెప్పేది కూడా మొత్తం వినండి. ఈయన చంద్రబాబు నాయుడు ఈ కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన ఆనందం పొందుతున్నాడు అని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పాడు? అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం కమ్మోళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నాడని చెప్పాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్ట చెప్పావు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్ట చెప్పావు? అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడే. ఆయన ఎట్లా చేయాలో ఏం చేయాలో ఆయన అట్లాగే చేస్తుంటాడు. కమ్మ కులం గురించి బహిరంగంగా వ్యాఖ్యానం చేసి మాట్లాడి దాని మీద విషం చల్లి మొత్తం అసలు సమాజంలో కులాలన్నిటి మధ్య తగాదాలు పెట్టాలని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు అంత విషాన్ని సమాజంలో నింపటానికి ప్రయత్నించిన నువ్వు వచ్చి ఈ రోజున ఆయన పార్టీ మీటింగ్లో బరాబర్ ఇప్పుడు ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒక్కటే కోరుకుంటున్నారు. ఏంటో తెలుసా? వైసీపీ వాళ్ళని మళ్ళీ మీరు దగ్గర రానివ్వద్దండి, మీరు వాళ్ళని బతకనివ్వద్దండి. మీరు వాళ్ళు బతికితే వాళ్ళని ఇప్పుడు మళ్ళీ మీరు మీ పార్టీలో చేర్చుకుంటే చాలామంది, ఇప్పుడు చాలామంది ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరటానికి వస్తే కొంతమంది చేరిపోతే ఇంకా వాళ్ళ నాని వీళ్ళందరూ కూడా వచ్చి చేరితే అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు
వాళ్ళు ఇది వద్దు సార్ చేర్చుకోవద్దు సార్ అని చెప్పిన పరిస్థితులు మనం చూసాం. అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే సమాజ కంటకులు అనే విషయాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఇప్పటికే యాక్సెప్ట్ చేశారు. అందుకని ఆ ప్రజా కంటకులని మళ్ళీ మీరు చేర్చుకుంటున్నారు అన్న ఆవేదన ప్రజల్లో ఉన్నది. అందుకనే మీరు చూడండి, ఇప్పుడు చేరికలు అవి అటువంటివన్నీ ఆపేశారు. అంటే ఎవరిని వీళ్ళందరినీ చేర్చుకొని ఏం చేసుకుంటారు, చేర్చుకోవటంలా ఎవరిని కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే ఏంటి, ఆడు పోసాని కృష్ణమూర్తిలాగా ఆడవాళ్ళని బూతులు తిట్టేవాడు ఉంటాడు. లేదు వల్లభనేని వంశీలాగా భూ కబ్జాలు చేయటం, అటెంప్ట్ మర్డర్లు చేయటం, ఈ ఇసుక అమ్ముకోవడం, మట్టి అమ్ముకోవడం, ఇటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. ఇంకా మీకు పేరుని నాని చూస్తే బియ్యం అమ్ముకుంటాడు. లేదు అతను జోగి రమేష్ అని అవుతున్నాడు, అతన్ని చూస్తే మొత్తం అగ్రిగోల్డ్ భూములు అవి తనఖాలో ఉన్న అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న భూములు అమ్ముకున్నాడు. అంటే ఎంత మేధావులు చూడండి. అంటే వీళ్ళు ఇటువంటి వ్యక్తులు ఉన్న పార్టీ ప్లస్ బూతులు నోరు తెరిస్తే బూతులు మాట్లాడే వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారు అనేది ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకని వాళ్ళని చేరదీయొద్దు అని చెప్పి ప్రజలు కోరుతున్నారు చంద్రబాబు నాయుడిని. ఈయన ఇంకా 9 నెలల తర్వాత చెప్పాడు బయటికి. అసలు ముందు నుంచి కోరుతున్నదే అది. అందుకని ఇప్పటికే 9 నెలలు ఆలస్యం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పడంలో. ఇది ముందరే చెప్పాల్సిన విషయం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ పాయింట్ చెప్పాడో బయటకు వచ్చా పాముకు పాలు వేదయా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ వైసీపీ వాడు అంటే వైసీపీ వాడు అనంగానే ఏంటి, లంపెన్ ఎలిమెంట్స్, గంజాయి బ్యాచ్ వీళ్ళు గుర్తొస్తారు కదా. అందుకని అటువంటి వాళ్ళని దగ్గర రానివ్వమాకండి అని చెప్పాడు. సమాజం కోరుకుంటున్నదే చంద్రబాబు నాయుడు చెప్పాడు.